దశాబ్దాలుగా కొల్లేరు వాసులు కోరుకుంటున్నది ఒక్కటే, పర్యావరణం, పక్షుల సంరక్షణతో పాటు సరస్సునే నమ్ముకుని జీవనోపాధి పొందుతున్న తమను గుర్తించమని కొల్లేరు ఆపరేషన్ వేళ ఇష్టారీతిగా కొట్టేసిన పట్టాభూముల రైతులకు న్యాయం చేయమని వేడుకుంటున్నారు. సరస్సును పూర్తిగా సర్వే చేసి జీవనోపాధి కోల్పోతున్న వారికి బతుకు తెరువు కల్పించమని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇవే అంశాలను ఇటీవల కొల్లేరులో పర్యటించిన కేంద్ర సాధికారత కమిటీ దృష్టికి తెచ్చారు. కమిటీ నివేదికపై వారంతా కోటి ఆశలు పెట్టుకున్నారు. కొల్లేరు పర్యావరణ పరిరక్షణ, ప్రజల జీవన విధానంపై దాఖలైన పిటిషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర సాధికార కమిటీ ఇటీవల ఏలూరు జిల్లాలోని కొల్లేరు ప్రాంతంలో పర్యటించింది. కొల్లేరు ప్రజా ప్రతినిధులు సమస్యలను కమిటీ దృష్టికి తీసుకువెళ్లారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన కమిటీ సభ్యులు ప్రజల ఇబ్బందులను నేరుగా తెలుసుకున్నారు. దశాబ్దాలుగా ఉపాధి, తాగునీరు, మౌలిక వసతులు లేక పడుతున్న అవస్థలను స్థానికులు కమిటీ సభ్యులకు వివరించారు. పలు గ్రామాల్లో సభలు నిర్వహించిన కమిటీ సభ్యులు అర్జీలు స్వీకరించారు. కొల్లేరు ఆపరేషన్ కి ముందు, ఆ తర్వాత పలు కమిటీలు కొల్లేరుకి వచ్చినా వాటికి ప్రస్తుతం వచ్చిన సీఈసీ కమిటీకి చాలా తేడా ఉందని లంక గ్రామాల ప్రజలు అభిప్రాయపడ్డారు. కొల్లేరుకు సంబంధించిన ప్రతి అంశాన్ని సీఈసీ సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించారని, జిరాయితీ, డీ పట్టా భూములపై ప్రత్యేక అధ్యయనం చేశారన్నారు. అక్రమ చెరువులకు అనుమతులు ఎలా వచ్చాయి, మిగులు భూములకు నష్టపరిహారం చెల్లింపులు ఎందుకు జరగలేదనే అంశాలపై ఆరా తీసినట్లు తెలిపారు. వలస పక్షుల వివరాలు, సంరక్షణ చర్యలపై సమగ్ర వివరాలు సేకరించారన్నారు. మీకు తగిన న్యాయం చేస్తామని మాట ఇచ్చే కమిటీ ఇది ఒకటే, మొట్టమొదటికి వచ్చిన కమిటీ ఇదేనండి. ఇంకా మిగిలిన కమిటీలు అయితే కనుక మా బాధలు నేను తెలుసుకోలే. మాకు పూర్తి నమ్మకం ఏంటంటే ఇంత బాధ్యతగా ఏ గవర్నమెంట్ లో ఎప్పుడు జరగల. కమిటీ సభ్యులు డైరెక్ట్ ఇంటరేట్ అయ్యారు, కూర్చున్నారు, ప్రతి అర్జీ తీసుకున్నారు, ప్రతి ఒక్క బాధ ప్రతి ఒక్కరు విన్నారు. ఇక్కడ 3 లక్షల మంది జనాభా ఉన్నారా, ఇంతమంది ఇన్ని ఇబ్బందులు పడుతున్నారా, సరే మీ ఇబ్బందులు మా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి తప్పనిసరి మేము కోర్టుకి మేము విన్నవించుకుంటాం, తప్పనిసరి మీకు న్యాయం జరిగేటట్టే చేస్తామని మాట ఇవ్వటమే మాకు ఆశ్చర్యం. అది జరుగుతుందని నమ్మకం ఉంది. మాకు ఇచ్చే సొసైటీల్లో అంతకుముందు 50 ఎకరాలు ఇస్తే ఇప్పుడు జనాభా ప్రాతిపదిక ప్రకారం మనిషికి ఒక 1/2 ఎకరం గాడికి, అంటే ఫ్యామిలీకి ఒక 1/2 ఎకరం గాడికి మాకు ఇచ్చేదట్టు చేయండి. మేము నివసిస్తున్న గృహాలు కూడా పట్టాలు కాంటూర్లో ఉన్నాయి, మాకు పట్టాలు ఇవ్వట్లేదు, వాటికి కూడా పట్టాలు ఇప్పించండి. అలాగే మేము నడిచే దారులు కూడా రహదారులు మురుగుతూ ఉన్నాయి, గ్రావులు వేసుకునే విధంగా లేదంటే నల్లతారు వేసుకునే విధంగా కూడా వెసులుబాటు కల్పించమని. అలాగే మంచినీళ్ళ చెరువులు కూడా కాంటూర్లో ఉన్నాయి. గతంలో 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నాయి, ఇప్పుడు జనాభా పెరిగారు, మాకు మంచినీళ్ళ చెరువు చాలట్లేదు, కొంచెం అవి కూడా పెంచి మాకు ఇవ్వండి. అలాగే శ్మశానం కూడా కాంటూర్లో ఉంది, దానికి కూడా మాకు పర్మిషన్ ఇవ్వండి. మీ లేకపోతే కొల్లేరే ఉండదండి, మనుషులు కూడా ఉంటేనే కొల్లేరు మని కూడా సాగుద్ది. 1/2 ఎకరం గాడికి మాకు పక్కమ్మట వాళ్ళకి అడ్డు లేకుండా పశువులతో బలంగా మాకు జీవనోపాధి ఇవ్వమని మేము కోరుకుంటున్నాం సార్. కొల్లేరు ఆపరేషన్ సమయంలో కాంటూరు పరిధిలోని చెరువులతో పాటు జలగం వెంగళరావు హయాంలో ఇచ్చిన పట్టా భూముల్లోని చెరువులను తొలగించారు. దీంతో అప్పట్నుంచి లంక గ్రామాల ప్రజలు పూర్తిగా జీవనోపాధి కోల్పోయారు. తిరిగి వాటిని సాగు చేసుకుందామన్నా అటవీశాఖ కేసులు పెట్టడంతో పట్టా భూములు ఉన్నా వాటి జోలికి వెళ్లలేని పరిస్థితి. వీటితో పాటు మంచినీటి చెరువులు, రోడ్లు, శ్మశానాలు, ఇళ్ల స్థలాలు ఇలా ఏ అంశం తీసుకున్నా అటవీశాఖ అనుమతులు లేనిదే ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితి కొల్లేటి వాసులది. స్థానిక ఎమ్మెల్యేలు, ఏలూరు ఎంపీ, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సమక్షంలో ఈ అంశాలన్నింటినీ కమిటీ ముందుంచిన కొల్లేరు వాసులు ఎక్కడితో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. జలగం వెంగళరావు గారు ఇచ్చిన సొసైటీలు ఉన్నాయండి, అవి కొట్టేశారండి. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పరిపాలనప్పుడు కొట్టేశారండి. జలగం వెంగళరావు గారు ఇచ్చిన పట్టాలు కూడా ఉన్నాయండి, జిరాయితీలు, అవి కూడా కొట్టేశారు. మా జీవనోపాధి లేదండి. మాకు జీవనోపాధి లేక మేము వలస వెళ్ళిపోతున్నామండి. వలస పక్షులు అయితే ఇక్కడికి వస్తున్నాయి కదండి, ఇక్కడ నుంచి మేము వలస వెళ్ళిపోతున్నామండి. పక్షుల్లాగానే ఉండాలండి. మా జీవనోపాధి కూడా మాకు ఏదో రకంగా జీవనోపాధి చూపించమని గవర్నమెంట్ వారిని గాని, కేంద్రాన్ని గాని, సుప్రీంకోర్టు సీసీ కమిటీని గాని కోరుతున్నామండి. ఆ కమిటీ వచ్చిన తర్వాత కొంచెం భయం అయితే మాకు తగ్గి పర్వాలేదు, మనకు ఏదో ఒకటి మనకు పూర్తిగా ఇక్కడి నుంచి మనం వలస వెళ్ళిపోయే పరిస్థితి అయితే జరగదు, ఏదో ఒకటి మనకి న్యాయబద్ధమైనటువంటిది జరుగుతుంది అనేటువంటిది మాకు కొంచెం ఆశ అయితే మాకు కలిగిందండి. కొల్లేరు విషయాలు సార్, మాకు మంచినీళ్ళు చెరువులకి కూడా మాకు గ్రామాల్లో మంచినీళ్ళ చెరువులు కూడా బాగా తక్కువ ఉన్నాయండి. ఆ పరిష్కారం కోరాం సార్. పరిష్కారం మాకు సొసైటీలు కానీ జలాతీలు కానీ మాకు అవి కావాలని కోరితే చేసి పెడతానన్నారండి. వచ్చిన కమిటీ కూడా మాకు బాగానే చెప్పారండి. ఈ కోర్టు వచ్చిన అంశాల ప్రకారం అయితే మాకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నామండి. కొల్లేరును నమ్ముకుని ఉన్న 122 గ్రామాల్లోని ప్రజల జీవనశైలి, సరస్సు సరిహద్దుల నిర్ధారణ, పర్యావరణ పరిరక్షణకు అవలంబిస్తున్న విధానాలు తెలుసుకున్న కమిటీ 12 వారాల్లోగా సుప్రీంకోర్టుకు నివేదిక అందజేయనుంది.